కడపలోని ఒంటిమిట్ట కోదండ రామాలయం శ్రీరామనవమి శోభతో అలరారుతోంది. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 25 వరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా సీతారామ కళ్యాణానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగమవుతున్నారు. దేశంలోని మిగతా రామాలయాలకు భిన్నంగా ఏప్రిల్ 22న చైత్ర పౌర్ణమి రోజున ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం జరగనుంది. 22వ తేదీన సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు రాముల వారి కళ్యాణం జరగనుంది. ఈ కళ్యాణాన్ని మధ్యాహ్నం సమయంలో కాకుండా రాత్రి వేళలో పండు వెన్నెలలో ఆరు బయట నిర్వహించడం ఒంటిమిట్టలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. స్వామివారి కళ్యాణానికి కడప జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దక్షిణ భారతదేశంలోనే రెండవ అయోధ్యగా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని పిలుస్తూ ఉంటారు. శ్రీరాముడు వనవాసంలో ఉండగా హనుమంతుణ్ణి కలవకముందు ఇక్కడే ఆగారని స్థల పురాణంలో ఉంది. అందుకే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహం మాత్రమే ఉంటుంది. హనుమంతుడు ఈ ఆలయంలో కనిపించారు. దేశంలో హనుమంతుడు లేని రామాలయం ఒంటిమిట్ట రామాలయం ఒక్కటే. ముగ్గురు మూర్తులను ఒకే శిలపై చెక్కి ఉండడంతో ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ओम ब्रह्मादेवानां पदवी कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां सेनो गृध्राणागस्वतिर्